కూకట్పల్లి నియోజకవర్గంలో జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత జనం బాటలో భాగంగా కేపీహెచ్బీ డివిజన్లోని రమ్య గ్రౌండ్స్ వద్ద స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం స్థానికులతో కలిసి చర్చించారు. 3 ఏళ్ల క్రితం స్కూల్ పనులను ప్రారంభించారని, కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకుని వచ్చారు. అదేవిధంగా ఇళ్ల మధ్యలో వైన్ షాపులను ఏర్పాటు చేయడం ద్వారా ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు వినతి పత్రాన్ని అందజేశారు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేకి ఇచ్చాం, కార్పొరేటర్ గారికి సన్మానం చేసాం. మొత్తం అంతా చేసిన ఆడవాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇల్లు కట్టుకున్నామ్మా, ఆ రోడ్డుకి రెస్టారెంట్లు ఉన్నాయి, ఇవి ఇల్లమ్మా, ఇది వైన్ షాప్ అమ్మ, మధ్యలోనే ఉంది తల్లి. దానికి ఇక్కడ ఒకటి ఇంకోటి వెంకటేశ్వర టెంపుల్ దగ్గర టెంపుల్ ముంగట్న ఇచ్చింది. ఆ రెండు గట్టిగా మనం మేము స్టాండ్ తీసుకుంటాం. ఓకే తల్లి, స్కూల్ చూద్దాం. మధ్యలో రాకే నన్ను ఒక్కరి సైలెంట్ ఉండండి. కొంచెం గ్యాప్ ఇయరా, మేము ఇటు ఉంటాము, మీరు అటు నుంచి తీసుకోండి. ఈ ల్యాండ్ వచ్చేసరికి 90 ఎకరాల 38 సెంట్లు. ఇదంతా కూడా హౌసింగ్ బోర్డు వాడు లేఅవుట్ చేసినప్పుడు, ఈ హౌస్ 1983లో పెట్టినప్పుడు ఇది స్కూల్ ప్రెమిసెస్ కింద వాళ్ళ లేఅవుట్లో ప్లాన్ చేశారు. గవర్నమెంట్కి ఏమన్నాయండి, ప్రైవేట్ వాళ్ళకి అట్నే ఉంది, స్కూల్ కిందే ఉంది. అయితే అప్పటి నుంచి ఇప్పుడు ఇది గ్రౌండ్ కిందే చలామణి అవుతా ఉంది. దీని పిల్లలు ఆడుకుంటున్నారు. వెనకాల బాల్ బ్యాట్ అయిపోతుందండి. ఆ బాల్ బ్యాట్ పనిచేసేది పెద్ద ఆయన అధ్యక్షులు ఈ విధంగా నడుస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఇది కట్టినటువంటి ప్లేస్ ఏంటంటే, పెద్ద ఆయన కేసీఆర్ గారు ఉన్నప్పుడు దీని స్కూలు కట్టించడానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు పెడతానంటే ఈ స్కూల్కి అయ్యే ఖర్చు ఎన్ని కోట్లు అవుతుందో అన్ని కోట్లు కూడా నేనే పెట్టి కట్టిస్తాను అని ఇప్పుడున్నటువంటి కార్పొరేటర్ మంద శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్యే గారు మాధవ కృష్ణారావు గారు చెప్పారు. వీరిద్దరు కలిసి కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి వారికి విషయం అయితే, ఓకే అన్నగారి పేరే పెడదాము, మీరు కన్వెన్షన్ చేసుకోండి అని చెప్పి అప్పుడున్నటువంటి కలెక్టర్ చేత ఇది ఓపెన్ చేసి శంకుస్థాపన చేసిన తర్వాత ఇది బేస్మెంట్ పెట్టారు. 18-19 మరి పిల్లలకు ఉపయోగపడుతుంది, పేద పిల్లలు కదా అని చెప్పారు అన్న. అంతవరకు జరిగింది. ఇది 19/6 మొన్న 2020 వారు ఛార్జ్ తీసుకుంటే 13వ తేదీ ఛార్జ్ తీసుకున్నారు. మేము 19వ తేదీ వెళ్ళాము. బాగానే స్పందించారు. నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడతానని చెప్పని అన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటిది లో అంటే LIG లో ఇన్కమ్, MIది మిడిల్ గ్రూప్ హౌసెస్. వీళ్ళందరూ కూడా దరిదాపుగా 2400 ఇళ్ళు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా పేద ప్రజలు. గవర్నమెంట్ స్కూల్ లేదు. అయితే 1 నుంచి 5వ తరగతి వరకు ఇక్కడ ఒక స్కూల్ ఉంది. ఫేజ్ 3 లేదు. అయితే భువనగిరి స్కూల్ అని చెప్పని, భువనగిరి గ్రౌండ్ స్కూల్ అని చెప్పని 1 నుంచి 5వ తరగతి వరకు ఒకటి పర్మిషన్ అయ్యింటే అది ఏం చేశారంటే, ఇక్కడ వాటర్ షెడ్ అనేది ఒకటి ఉంది. ఆ షెడ్లో నడిపిస్తూ ఉన్నారు, రేకుల షెడ్. అది భయంకరంగా, అది కూడా డొనేషన్స్. ఇక్కడ ఇప్పుడు మనం చూడండి ప్రైమరీ స్కూల్ ఇది కూడా మనలాంటి వాళ్ళు డోనర్స్ డబ్బులు ఇస్తే ఆ రేకులు వేసి అక్కడ నడిపిస్తారు.